పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం. ప్రేక్షక మహాశీలందరికీ కూడా 2026వ సంవత్సరం నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మనం ఇప్పుడు ఈ వీడియోలో 2026వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు ఇటువంటి ఫలితాలు పొందుతారు, రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం. కానీ కర్కాటక రాశి వారు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకున్నట్టుగా లేదు. కర్కాటక రాశి వారు ఏం చేస్తారంటే, మీరు వీడియో చూసిన వెంటనే మీకు నచ్చితే చక్కగా లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ అని కనిపిస్తుంది, దాని హైప్ మీద కనుక కొడితే ఒక 70 పాయింట్స్ యాడ్ అవుతాయి. దానివల్ల మీకు వచ్చే ఆర్థికపరమైన నష్టాలు ఏవి ఉండవు, కానీ ఛానల్కి ఫుల్గా సపోర్ట్గా ఉంటుంది. ఎప్పుడు చూసినా కర్కాటక రాశి వారు చాలా తక్కువగా చూస్తున్నట్టుగా కనిపిస్తున్నది. కాబట్టి ఈ వీడియోని కొంచెం ఎక్కువగా ప్రమోట్ చేయడానికి ప్రయత్నించండి. పైగా మనము చెప్పేటటువంటి రాశి ఫలితాలు ఎవ్వరూ చెప్పనటువంటివి, అంత యాక్యురేట్గా ఉండేటటువంటి ఫలితాలు. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే, ప్రధానంగా మీ రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క సంచారం కూడా దాదాపుగా అనుకూలమైనటువంటి స్థానాలలోనే ఉన్నది. అయితే మీ జన్మరాశికి 12వ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు. జనరల్గా 12వ స్థానంలో గురుడు కనుక సంచరిస్తే గురుబలం కొద్దిగా తగ్గుతుంది అని చెప్పాలి. కానీ గురుబలం తగ్గినప్పటికీ కూడా కొన్ని విషయాలలో కర్కాటక రాశి వారు ముందుకు వెళ్ళగలుగుతారు. ఎడ్యుకేషన్ పరంగా కానీ, కమ్యూనికేషన్ పరంగా కానీ, రచన, బోధన, యూట్యూబ్, సోషల్ మీడియా, వ్యాపార ఒప్పందాల విస్తరణకు ఇది అనుకూలమైనటువంటి కాలంగా మారుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కర్కాటక రాశి వారికి మీ మాటే ఆయుధంగా మారబోతుంది అని చెప్పాలి. మాటే ఆయుధంగా. తర్వాత రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరించేటటువంటి సమయంలో, అంటే మీ రాశికి 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఆన్లైన్ టెక్నాలజీ, డిజిటల్ మార్కెటింగ్స్ మొదలైన అన్నీ కూడా ఊపందుకుంటాయి. ఆకస్మికమైనటువంటి లాభాలు ఉన్న మోసాల పట్ల, తప్పుడు హామీల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. అలానే కేతువు సింహరాశిలో సంచరించేటటువంటి సమయంలో అహంకారం తగ్గి ఆధ్యాత్మిక వైపు దృష్టి పెంచుకోవాలి. అలానే అధికార రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారి కొద్దిగా ఒత్తిడి యొక్క తీవ్రత కూడా పెరుగుతుంది అని చెప్పాలి. ప్రధానంగా మీ జన్మరాశికి 6వ స్థానంలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు 4 గ్రహాలు 6వ స్థానంలో సంచరిస్తున్నాయి. 6వ స్థానం అంటేనే రోగస్థానము, పాపస్థానము, శత్రుస్థానము, అంటే పోటీ తత్వానికి సంబంధించినటువంటి స్థానం కూడా. 6వ స్థానం అనేది పాపస్థానంలో సంచరించే గ్రహాలు సహజంగా పాప ఫలితాన్ని ఇస్తాయి. కానీ 6వ స్థానంలో శుక్రుడు కూడా సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇది ధర్మానికి, న్యాయానికి, విదేశీ ప్రయాణాలకు, ఉన్నత విద్యకు, ప్రభుత్వ వ్యవహారాలకు కొన్ని మొదలైనటువంటి విషయాలలో మీరు చేసేటటువంటి పనుల్లో వేగం పెరుగుతుంది. అయితే 6వ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. కుజవీక్షణ డైరెక్ట్గా మీ రాశి మీదనే ఉంటుంది. కాబట్టి ఆవేశం వలన, అనాలోచితమైనటువంటి పనుల వలన ఊహించని వివాదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఇక శని భగవానుడు 9వ స్థానంలో, అదృష్ట స్థానంలో సంచరిస్తున్నాడు. ఇక్కడ సేవా రంగాలు, ఆసుపత్రులు మొదలైనటువంటి వాటికి అనుకూలంగా మారుతుందని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే శని 9వ స్థానంలో సంచరించేటప్పుడు ఊహించనటువంటి విధంగా కర్కాటక రాశి వారికి అదృష్టం పట్టబోతుంది అని కూడా చెప్పవచ్చు. అంటే శని గొప్ప ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. మరి అంటే ఓవరాల్గా కనుక పరిశీలిస్తే ఈ 10 రోజులు మీ భవిష్యత్తును మలిచే నిర్ణయాల కాలంగా మారబోతుంది అని చెప్పాలి. మరి డే వైజ్గా పరిశీలిస్తే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ ఉదయం 9:28 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక లబ్ధి కలుగుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి అనుకూలంగా మారబోతూ ఉంది. అనేక రకాలైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. వ్యాపార లాభాలు, ఉద్యోగ లాభాలు, ఆస్తులకు సంబంధించినటువంటి లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి. న్యూ ఇయర్ బిగినింగే చాలా బ్రహ్మాండంగా ఉత్సాహంతో ముందుకు సాగుతారు అని చెప్పాలి. ఇక
2వ తేదీ ఉదయం 9:28 నుంచి 4వ తేదీ ఉదయం 9:45 వరకు ఉండే సమయం కాస్త ప్రతికూలంగా ఉంటుంది. ఏదో చేయాలనుకుంటా పని చేస్తూ ఉంటాం, బద్ధకం పెరిగిపోతూ ఉంటుంది, ఊహించినటువంటి ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి, ఆరోగ్యపరంగా ఎక్కడో నిస్సత్తువ ఆవరిస్తూ ఉంటుంది. కాబట్టి లేదా అధికమైనటువంటి ఖర్చుల కారణంగా మనస్సు స్థిరంగా ఉండకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖర్చులను చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. అలానే ఊహించినటువంటి విధంగా ప్రయాణాలు రావటం, ప్రయాణపరమైన సమస్యలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. 4వ తేదీ ఉదయం 9:45 నుంచి 6వ తేదీ మధ్యాహ్నం 12:22 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇది మీదైనటువంటి రోజుగా చెప్పబోతున్నాం. ఎందుకంటే ఇది మీకు ఏ రకంగా ఉంటుంది అంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దిస్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ పీరియడ్ ఆఫ్ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క గొప్ప శక్తివంతమైనటువంటి కాలంగా మారుతుంది. భావోద్వేగ బలం పెరుగుతుంది, ఆకర్షణ పెరుగుతుంది, కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అయినప్పటికీ చంద్రమంత్రం జపం చేయటం అనేటటువంటి చాలా మంచిది. మీకు వీలైతే తెలుపు రంగు వస్త్రాలు దానం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. 6వ తేదీ మధ్యాహ్నం 12:22 నుంచి 8వ తేదీ సాయంత్రం 6:45 వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ చంద్రుడు మీకు వచ్చేటప్పటికీ ధనస్థానంలో, కుటుంబ స్థానంలో, వాక్స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇప్పటిదాకా పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మాట్లాడే మాటల వల్ల మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఇక్కడ మీరు గోధుమలు కానీ బియ్యం కానీ దానంగా ఇవ్వటం అనేది చాలా మంచిది. ఇంకా 8వ తేదీ సాయంత్రం 6:45 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. ధైర్యంతో, సాహసంతో అడుగులు ముందుకు పడుతూ ఉంటాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా బాగా బలపడుతుంది అని చెప్పాలి. అంటే పబ్లిక్ రిలేషన్స్ బాగా డెవలప్ అవుతూ ఉంటాయి, సోదర సంబంధాలు పెరిగిపోతూ ఉంటాయి, తోబుట్టువులతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అనుకున్న వాళ్ళే మీకు దగ్గరగా రావటం, బాగా సహాయం చేయటం, ఊహించినటువంటి విధంగా సపోర్టర్స్ పెరిగిపోవడంతో కర్కాటక రాశి వారు చాలా గొప్ప ఆనందాన్ని పొందేటటువంటి విషయంగా ఉంటుంది. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే భావోద్వేగము ప్లస్ ఆత్మవిశ్వాసము ప్లస్ సరైన టైమింగ్, ఈ 3 కనుక కలిస్తే మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవబోతుంది అని చెప్పాలి. నూతన సంవత్సరంలో నూతన అధ్యాయానికి ఇది శ్రీకారం చుట్టబోతుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దానికి తగిన విధంగా కరెక్ట్గా దోష నివారణ చేయించుకొని కొన్ని రెమెడీస్ కనుక పాటించినట్లయితే అన్ని రకాలైనటువంటి శుభయోగాలు, శుభ ఫలితాలు కర్కాటక రాశి వారు పొందుతారు. ఇవి కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.